హలో. హాయ్ హాయ్. వంటలు చేయడం అంటే ఎంతమందికి ఇష్టం, వీడియోలు చేయడం అంటే ఎంతమందికి ఇష్టం. నాకైతే ఇష్టమే, బట్ ఈ వీడియో చేసి ఎడిట్ చేయాలి అంటే ఓపిక అయితే ఉండదు. ఈరోజు పబ్బియ్యం చేస్తున్నాను. పబ్బియ్యం అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. దీంట్లో అయితే తాలింపు గింజలు ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు ఇవన్నీ కనిపిస్తున్నాయా. ఇప్పుడు చిన్నగా నేను ఏం చేస్తానంటే ఎల్లుల్లిపాయలు వేసేస్తాను. ఇలా వేసిన దాంట్లో మరి ఏం చేయాలి అని అంటే పబ్బియ్యానికి స్పెషల్గా ఏం చేయక్కర్లేదండి, చాలా ఈజీ రెసిపీ కాబట్టి. అంటే పప్పు బియ్యం కడుక్కోవాలి. మరి ఏ పప్పు బియ్యము అని అంటే అది ఇష్టం అండి. కొంతమంది కందిపప్పు కడుగుతారు, కొంతమంది శనగపప్పు కడుగుతారు, కొంతమంది ఏమో మామూలుగా పెసరపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే కందిపప్పు వేసుకున్నాను. అయ్యాక మళ్ళీ సెకండ్ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను కందిపప్పు వేసుకున్న రైస్ని అయితే దీంట్లో వేసుకున్నాను. మనం వీడియో అయిపోతుంది కాబట్టి పార్ట్ 2లో చూడండి. బాయ్ బాయ్.